స్టడీయాలకు వచ్చే స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది, ఒక డ్రీమ్ ఉంటుంది, ఒక కళ ఉంటుంది. చదవండి. ఎడ్యుకేషన్ అనేది ఒకటే సొల్యూషన్. ఓపెన్ కే ప్రిపేర్ అవుతున్నామని టార్గెట్ పెట్టుకొని చదువుకోండి. జాబ్ రాకపోవడం అంటూ ఏం ఉండదండి. మన గోల్ కోసం స్పెండ్ చేయాలి. సో ఇక్కడ మనం స్టడీయాలకు వచ్చే స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటది, ఒక డ్రీమ్ ఉంటది, ఒక కళ ఉంటది. సో మాక్సిమం అందరి గోల్ వచ్చేసి కొంతమందికి ఏమో గ్రూప్ ఆఫీసర్ లాగా సెలెక్ట్ అవ్వడం, కొంతమందికి బ్యాంక్ ఆఫీసర్ లాగా సెలెక్ట్ అవ్వడం, కొంతమందికి ఎంబీబీఎస్ నుంచి పీజీసీ సెలెక్ట్ అవ్వడం. ఇట్లా అందరికి డిఫరెంట్ గోల్స్ ఉంటాయండి. ఇట్లా మన ముందు పూజిత గారు ఉన్నారండి. సో ఈ మా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్రెడిట్ ఆఫీసర్ గా సెలెక్ట్ అయ్యారు. పిఓ క్యాడర్ 22 years ఏజ్ లోనే పిఓగా, క్లర్క్ కాదండి, పిఓ క్యాడర్ జాబ్ సెలెక్ట్ అయింది. సో నిజంగా షీఈస్ వెరీ గ్రేట్ అండ్ షీఈస్ ఆల్సో ఇన్స్పైరింగ్ టు అస్. ఆమె సో తను వచ్చేసి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. అందరం మనలాగే, మనందరిలాగే తను కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చింది. సో వాళ్ళ డాడీ వచ్చేసి హోమ్ గార్డ్ నడుస్తుంటారు, మదర్ వచ్చేసి టైలర్ అండి. సో వాళ్ళ అన్నయ్య ఆల్రెడీ బ్యాంక్ మేనేజర్ గా సెలెక్ట్ అయి ఉన్నారు. తను వచ్చేసి సెకండ్ అన్నయ్య అండి. వీళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీలో ఒకటే తెలుసు అండి, డిసిప్లైన్, హార్డ్ వర్క్. వాళ్ళ డాడీ వాళ్ళకి ఎప్పుడు చెప్పేది ఏంటంటే, మన సిచ్యువేషన్స్ ఎంత డిఫికల్ట్ సిచ్యువేషన్ లో ఉన్నా, ఈవెన్ ఫైనాన్షియల్ కావచ్చు, నెక్స్ట్ వేరే స్ట్రెస్సెస్ చాలా ఉంటాయండి. ప్రతి ఒక్కరికి చాలా ఉంటాయి. ఈ స్ట్రెస్ అన్నిటికీ ఒకటే ఒక సొల్యూషన్, చదవండి. ఎడ్యుకేషన్ అనేది ఒకటే సొల్యూషన్. జనరల్ గా మనం డబ్బులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, బిజినెస్ అవి ఎక్స్ట్రా. బట్ ఒక బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఉండే ఒకటే ఒక సొల్యూషన్ ఎడ్యుకేషన్ అండి. ఎప్పుడైతే ఆ ఎడ్యుకేషన్ లో మనం సక్సెస్ అవుతామో ఆటోమేటిక్ గా మనకు ఫ్యూచర్ అనేది ఉంటుంది. వాళ్ళ డాడీ నిరంతరం ఒకటే చెప్పారు. వాళ్ళ డాడీ డైలీ వాళ్ళకి ఒకే విషయము, హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ అంటే కష్టపడాలి. నెక్స్ట్ కష్టపడడం కూడా ఎలా కష్టపడాలి, కన్సిస్టెంట్ గా కష్టపడాలి. కన్సిస్టెన్స్ అంటే రోజు వర్క్ చేస్తుండాలి. రోజు హార్డ్ వర్క్ ఇలా చేస్తే మనకు డెఫినెట్ గా సక్సెస్ వస్తుంది. వాళ్ళ డాడీ రోజు అదే చెప్పేవారు. తను కూడా బాగా హార్డ్ వర్క్ చేసేదండి, ఎవరితో ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా. రియల్లీ కంగ్రాచులేషన్స్ అండి. చిన్న స్టోరీ. ఒక అడవి ఉంటది, అడవిలో ఒక సింహం ఉంటదండి. నెక్స్ట్ జింక అండి. లయన్ ఏం ఆలోచిస్తుంటదంటే, ఈ రోజు ఏం చేయాలి, తినాలి కదా, ఆకలి ఇస్తారు కదా, ఏం చేయాలి, ఈ రోజు ఏం చేయాలి, తినాలంటే కడుపు నింపుకోవాలి. కడుపు నింపుకోవాలంటేనే మనం బతుకుతాం, లేకపోతే చిన్నపోతే ఏమవుతుంది, చనిపోతుంది. అంటే ఈ రోజు నాకు ఒకటే లక్ష్యం ఉంది. ఈ రోజు లేవగానే సింహం ఒకటే అనుకుంటదంట, నేను లేడీ ఎలాగ పరిగెత్తుతుందని సింహానికి తెలుసు. నేను లేడీ కంటే స్పీడ్ గా పరిగెత్తగలగాలి. ఎప్పుడైతే లేడీ కంటే నేను ఎక్కువ స్పీడ్ తో పరిగెత్తుతానో అప్పుడు లేడీ నాకు దొరుకుతుంది, నేను తింటా, నేను బతుకుతా, లేకపోతే చచ్చిపోతాం. అదే విధంగా నెక్స్ట్ లేడీ కూడా రోజు మార్నింగ్ లేస్తారు. లేవగానే లేడీ కూడా ఒకటి చెప్పుకుంటదంట, దాంతో ఏమని చెప్తుంది, నేను ఎలాగో ఏమంటారు, సింహం వచ్చేసి నన్ను వేటాడుతారు, నా వెనకంగా పడుతుంటది, నేను ఎట్టి పరిస్థితుల్లో సింహానికంటే ఏం చేయాలి, స్పీడ్ గా పరిగెత్తాలి. ఒకవేళ పరిగెత్తకుంటే ఏమైతుంది, నేను సింహానికి దొరికిపోతాను, ఆహారం అవుతాను. సో నేను ఆ రోజుతోనే నా లైఫ్ ఎండ్ అవుతుంది అని అనుకుంటది. సో ఇక్కడ మనం చిన్న విషయం ఏంటంటే, అవి జంతువులు, అవి నిద్ర లేవంగానే ఒక టార్గెట్ ఉంటది వాళ్ళకి, పని చేయాలని. అట్లానే మనం కూడా ఎప్పుడైతే మార్నింగ్ లేస్తామో జనరల్ గా ఏం చేస్తున్నారు, మొబైల్ చూస్తున్నారు. మాక్సిమం ఆ మొబైల్ అటు ఇటు అనేసరికి ఒక గంట అయిపోతుంది. ఓకేనా? అట్లా కాకుండా ఎప్పుడైతే మనం, అంటే జనరల్ గా సక్సెస్ అయ్యే వాళ్ళు చేసే పని ఏంటంటే, ఎప్పుడైతే మార్నింగ్ లేస్తామో సింహానికి ఒక టార్గెట్ ఉంది, లేడీ కన్నా స్పీడ్ గా పరిగెత్తాలి. మనం కూడా ఏం చేయాలంటే, ఈ రోజు ఏమేం చేయాలి, ఈ రోజు ఏమేం వర్క్ చేయాలి. సపోజ్ ఏదో ఇండియన్ పాలిటీ చదువుతున్నారు అనుకోండి, పాలిటీ ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ చేయాలి. ఏ టైం మార్నింగ్ నుంచి ఈ టైం వరకు కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ మధ్యాహ్నం ఏం చేయాలి, ఈ రోజు చేయాల్సిన పనులన్నీ మనకు ఒక టార్గెట్ ఉండాలండి. అట్లా ఎప్పుడైతే మనం ఒక చిన్న టార్గెట్, అంటే టార్గెట్ అంటే లాంగ్ టర్మ్ టార్గెట్ కాకుండా, ఈ రోజు ఏం వర్క్ చేయాలను, ఈ రోజు లేచిన కాడ నుంచి పడుకునే వరకు ఏమేం వర్క్స్ చేయాలనో అవన్నీ మనకు ఒక టార్గెట్ అయితే ఉండాలి. ఎప్పుడైతే మనకు ఒక టార్గెట్ అంటూ ఉంటుందో అవి ఏం చేస్తాం, మనము ఫినిష్ చేసుకోగలుగుతాం. బయట కొంతమంది కూలిపోతుంటారండి, వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా గట్టిగా కష్టం పని చేస్తుంటారు. ఈవినింగ్ రాగానే వాళ్ళకి ఇలా తినగానే ఆటోమేటిక్ గా నిద్ర వస్తుంది. మరి మనకెందుకు వస్తలేదంటే, మార్నింగ్ నుంచి ఈవినింగ్ కానీ నైట్ వరకు కన్సిస్టెంట్ గా హార్డ్ వర్క్ గా మనం ఖచ్చితంగా చదివితే మన బ్రెయిన్ అలసిపోతుంది. ఎప్పుడైతే మన బ్రెయిన్ అలసిపోతుందో
మనకు కంపల్సరీ అంటే ఫస్ట్ డే కాకుండా ఒక 10 days మనం నిద్ర వస్తలేదంటే మీనింగ్ ఏంటి, మనము సరిగ్గా కష్టపడట్లేము. అదే యాక్సెప్ట్ చేయాలండి, అందరం యాక్సెప్ట్ చేయాలి. సరిగ్గా కష్టపడకపోతేనే నిద్ర రాదేమో అని నాకు అనిపిస్తుంది. అది నా పర్సనల్ ఒపీనియన్, అది ఫైనల్ కాదు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు హార్డ్ వర్క్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే ఎట్లా ఒక 9 కాగానే మనం సెల్స్ మొబైల్స్ అప్పుడు స్టార్ట్ చేస్తాం. అది స్టార్ట్ చేయకుండా ఉంటే ఆటోమేటిక్ గా నిద్ర వస్తుంది. నిద్ర వస్తే మార్నింగ్ లేస్తాం, మార్నింగ్ లేస్తే సక్సెస్ వస్తుంది. సక్సెస్ వచ్చిందంటే జాబ్ వస్తుంది, అందరూ సెటిల్ అవుతారు. ఎప్పుడైతే ఒక ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నామో మనము ఈడబ్ల్యూఎస్ ఇవన్నీ మర్చిపోవాలండి. మనం డైరెక్ట్ ఓపెన్ కే ప్రిపేర్ అవుతున్నామని టార్గెట్ పెట్టుకొని చదువుకోండి. ఓపెన్ కే మనం ఓపెన్ లోనే జాబ్ కొట్టాలి అని. ఓపెన్ లో జాబ్ కొడితే రిజర్వేషన్ జాబ్ కంటే ఓపెన్ లో జాబ్ వచ్చిన వాళ్ళకి ప్రమోషన్స్ ముందుంటాయండి, అది తర్వాత విషయం. సో అంటే మీరు ఏదైనా ఒక ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యేటప్పుడు 100% నేను కేటగిరీ అనే విషయాన్ని మీరు మర్చిపోండి. అందరికీ అన్నీ ఉన్నాయి, మనకు అందరు చేసేదో మనం చేస్తున్నాం. సో ఒక అతను ఓపెన్ చదువుతుంటే మనం ఎందుకు ఓపెన్ చదవకూడదు? సో మీరు ప్రతి ఒక్కరు కూడా ఏదైనా ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నప్పుడు మీరు కంపల్సరీ నేను ఓపెన్ లో కొట్టాలి అని టార్గెట్ పెట్టుకొని చదవండి. ఒక వ్యక్తి ఒక పని చేయగలుగుతున్నాడంటే మనం కూడా ఆ పనిని చేయొచ్చు, 100% చేయొచ్చు అండి. ఒక మనిషి ఒక పని చేస్తుందంటే ఆ పనిని మనం కూడా 100% చేయొచ్చు. కాకపోతే కొందరికి ఏమైతుందంటే వాళ్ళ స్కూల్ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, వాళ్ళ సరౌండింగ్స్ కానివ్వండి, వాళ్ళకున్న పరిస్థితుల వల్ల వాళ్ళకు కొంచెం టైం తక్కువ పట్టొచ్చు. బట్ మనకు టైం అనేది కొంత ఎక్కువ పట్టొచ్చు. అంటే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ కి వచ్చిరంటేనే వస్తుందా రాదా, నేను ఎప్పుడు అదే చెప్తా, వస్తుందా రాదా అనే విషయాన్ని పక్కకు పెట్టాలి. ఎట్లనైనా జాబ్ కొట్టాలనే విషయాన్ని రోజు అదే మైండ్ లో అదే ఫస్ట్ మనం ఏంటంటే మనం రోజు ఫుడ్ తింటాం, నిద్రపోతాం, రెస్ట్ తీసుకుంటాం, ఇవన్నీ చేస్తాం. ఫుడ్ తింటే ఎనర్జీ వస్తుంది, రెస్ట్ తీసుకుంటే మన బ్రెయిన్ పీస్ అవుతుంది. ఇక్కడ వచ్చిన ఎనర్జీ మొత్తం మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? మన గోల్ మీదనే ఇన్వెస్ట్ చేయాలి. ఎప్పుడైతే మీరు అలా మన గోల్ కోసం స్పెండ్ చేయగలిగితే మీకు 100 కాదు 110% జాబ్ వస్తుంది. నేను చూసినంత వరకు ఇక్కడ అందరూ బాగా చదువుతున్నారు. దాదాపు ఇప్పటి వరకు ఒక 15 మెంబర్స్ గవర్నమెంట్ జాబ్స్ వచ్చినాయి మన స్టడీ హాల్లో. 15 మెంబర్స్ వచ్చినాయి. ఫస్ట్ హార్డ్ వర్క్ చేయాలి, కన్సిస్టెన్సీ ఉండాలి. మార్నింగ్ లేవగానే మనం ఈ రోజు ఏం చేయాలో మనకంటూ ఒక టేబుల్ అనేది ఉండాలి. ఇవన్నీ కనుక మనం మెయింటైన్ చేస్తే 100% జాబ్ వస్తుంది. అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.